వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకొని మన ప్రయత్నం మనం చేయాలి, మన తిరుగుడు మనం తిరగాలి. పని అయితే అవుతుంది, లేకపోతే లేదు. ప్రయత్నం మాత్రం చేయాలి. ఇట్లనే ఓ దిక్కు పోస్టులు వాళ్ళకే వీళ్ళకే అని ముచ్చట్లు వినిపిస్తున్నా సరే పార్టీ లీడర్లు ఢిల్లీ చుట్టే తిరుగుతుర్రట. వాళ్ళకేనా మాకు లేవా అన్నట్టు పెద్ద మనుషులను కలిసి మాట ముచ్చట్లు చేస్తుర్రట. మరిగా వాళ్ళెవర్లు ఏం కథ పాండ్రి చూద్దాం ఒకసారి. అయినా సుత పోయి రావాలి ఆస్తినకు అన్నట్టే చేస్తున్నారు ఇప్పుడు పార్టీ లీడర్లు. కాబోయే కొత్త మంత్రులు ఎవరు ఏం కథ అనేది అయితే ఉగాది పండుగకు లేకపోతే పండుగ అయినాక 3వ తారీఖు నాడు చెప్తారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 4 పోస్టులకు 4గురిని అనుకున్నారు, వాళ్ళకే ఇస్తారన్నట్టు మాట్లాడుకుంటారు. కానీ మరిగా మేమేం కావాలి అన్నట్టు జరంత మంది లీడర్లు ఢిల్లీ బాట పట్టిండ్రు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయకు, కొత్తగా ఎమ్మెల్సీ అయిన శంకర్ నాయకు ఇంత మంది కూడా ఢిల్లీలో పెద్ద మనుషులను కలిసి మాట ముచ్చట్లు చేసిండ్రాట. వరంగల్ జిల్లాకేంచి ఇప్పటికే ఓ దిక్కు సీతక్క, ఇంకో దిక్కు సురేఖక్క మంత్రులైనరు. మళ్ళీ ఇప్పుడు దొంతి మాధవరెడ్డి మంత్రి పోస్టు కావాలని కూకున్నాడట. అడిగితే ఖమ్మం జిల్లాకు 3 పోస్టులు ఇయ్యలేదా, నల్గొండ జిల్లాకు 3 ఇయ్యలేదా, మరిగా వరంగల్ జిల్లాకు 3 ఇస్తే ఏమైతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడట మాధవరెడ్డి సారు. పార్టీకి చేసిన సేవలు చూడాలి, తొలత సంది ఉన్నోళ్ళకే పదవులు ఇవ్వాలి అన్నట్టు పేద మనుషులను కలిసి మాట్లాడినట్టు చెప్తుండ్రు. ఇక ఇప్పటికే ఉన్న 4 పోస్టులల్లో ఓ దిక్కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు ఇనొస్తున్నది, అటు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా ఇనొస్తున్నది. ఇక ఇప్పుడు మాధవరెడ్డి సారు లైన్లకు వచ్చిండు. ఉన్న 4 3 రెడ్లకే ఇస్తే తత్తిమోళ్ళు లొల్లి పెట్టరా, పంచాయతీ పెట్టరా అని ఆలోచనలు చేస్తున్నారట పేద మనుషులు. ఇప్పటికే ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ ముగ్గురికి సీట్లు ఖాయం చేసినరు అన్నట్టు నడిచినాయి ముచ్చట్లు. అటు అసెంబ్లీలో సుదర్శన్ రెడ్డి సారును మంత్రి అన్నట్టే పిలిచిండ్రు పొన్నం సారు. మరి ఆఖరికి ఏమవుతుందో ఏమో గానీ పార్టీ లీడర్లు అయితే గట్టిగానే పోటీ పడతాండ్రు. ఆఖరికి అసలు లిస్టు బయటకు వచ్చినాక అలిగేటోళ్ళు ఎంతమందో గులిగేటోళ్ళు ఎంతమందో అనుకుంటారు ఇప్పుడు అందరూ.